బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు నవంబర్ 26 అంశము ఇహలోక మాలిన్యము వాక్యము యాకోబు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. వర్షం పడిన తర్వాత మనం రోడ్డుపై నడిచి వెళ్లేటప్పుడు బురద అంటకుండా చాలా జాగ్రత్తగా వెళ్తాము కదా. ఏదైనా బైక్ కాని కారు కాని మన వైపు వస్తుంటే బురద మనపై పడకుండా ఉండటానికి చాలా దూరంగా ఉంటాము. అయినప్పటికీ మనపైన బురద చిమ్మి బట్టలన్నీ పాడైపోతే మనకి చాలా బాధ వేస్తుంది. కోపం వచ్చి వాళ్లని తిడతాము కూడా. ఇంటికి వెళ్లి ఉతుక్కుంటే పోయే బురద విషయంలో మనం ఎంత జాగ్రత్త తీసుకుంటాము. కాని మన జీవితం మీద పడే బురద విషయం అస్సలు పట్టించుకోము. ఇహలోక మాలిన్యము మనకి అంటకుండా తగిన జాగ్రత్తలు తీసుకోము. శరీరానికి అంటిన బురద సులభంగా కడుక్కోవచ్చు. కాని మన ఆత్మకు అంటిన పాపమనే బురద కడుక్కోవడం చాలా కష్టం. పైకి చాలా భక్తిపరులుగా కనబడి లోపల ఈ లోకానుసారంగా అన్యజనుల కంటే ఘోరంగా జీవించే క్రైస్తవులు చాలామంది ఉంటారు. వారి భక్తి కొన్ని పరిమితులకి లోబడి ఉంటుంది. ఆదివారం చర్చికి మాత్రమే వచ్చేవారు కొంతమంది, చర్చిలో ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారు కొంతమంది ఉంటారు. అలా చేయటమే భక్తి అని అనుకుంటుంటారు. అంతకు మించి వారేమి చేయరు. అంటే వారి సంపాదనలో ఇతరుల కోసం ఖర్చు చేయాలంటే మనసు అంగీకరించదు. చర్చిలో చందా వేస్తున్నాము కదా, చాలే అనుకుంటారు. కనీసం ఇంటి ముందు అడుక్కొనే వాళ్లు వస్తే ఒక్క ముద్ద అన్నం కూడా వేయకుండా కసురుకొని పంపిస్తారు. దిక్కులేని పిల్లలను విధవరాండ్రను ఆదుకోవడం భక్తి అని అనుకోరు. అంతేకాక వారి భక్తి వారంలో 2-3 రోజులు చర్చికి వెళ్లటంతోనే ముగుస్తుంది. మిగతా సమయమంతా ఈ లోకానుసారంగా అన్యజనుల్లాగా జీవిస్తుంటారు. టీవీలో సినిమాలు, సీరియల్స్ చూడటం, ఈ లోక ముచ్చట్లు చెప్పుకోవడం, ధనాపేక్ష కలిగి ఉండటంలాంటి ఇహలోక మాలిన్యము అంటించుకొని ఉంటారు. కొంతమంది ఇహలోక మాలిన్యము నుండి బయటపడి మరలా కొంతకాలము తర్వాత అంటించుకుంటుంటారు. అలాంటి వారిని బాగుచేయటం చాలా కష్టం. అలాంటి వారిని దేవుడు భ్రష్టమనస్సుకు అప్పగిస్తాడు. యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానముచేత ఈ లోకమాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటిచేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. 2 పేతురు 2:20. బంగారము ఎంత విలువైనదైనా దానికి మురికి అంటి మెరవనప్పుడు దానిని ధరించటానికి ఎవరూ ఇష్టపడరు. అలాగే ఇహలోక మాలిన్యము అంటిన మన భక్తి దేవునికి పనికిరాదు. దిక్కులేనివారి పక్షమున, విధవరాండ్ర పక్షమున దేవుడు ఉంటాడు కాబట్టి వారిని ప్రేమిస్తూ వారికి సహాయపడుతూ ఇహలోక మాలిన్యము మనకి అంటకుండా జాగ్రత్తపడుతూ మన భక్తిని కాపాడుకుందాము. ప్రార్థించుకుందాము. ప్రభువా, ఇహలోక మాలిన్యము మాకు అంటకుండా జీవిస్తూ దిక్కులేని వారిని విధవరాండ్రను వారి ఇబ్బందిలో ఆదుకునే మనసు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.